ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో మిమ్ముని ఈ విధముగా కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరొత్తులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 12వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వచనమును నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఎకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు అని దేవుడు అన్నటువంటి ఈ వాగ్దానపు మాటను అపోస్తులుడైనటువంటి పౌలు గారు మరొకసారి ప్రియా దేవుని బిడ్డలారా యోధా క్రైస్తవులకు వ్రాసి తెలియపరుస్తున్నట్లు మనం చూడగలం. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఇంతకీ ఈ వాగ్దానపు ఈ మాటలు దేవుడు ఎప్పుడు ఎవరి కాలంలో ఏ ప్రవక్త కాలంలో ఇచ్చి ఉన్నారో కూడా ఈ సమయంలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి యోధా క్రైస్తవులకు దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని ఆయన తెలియపరుస్తున్నారు, వ్రాసి తెలియపరుస్తున్నారు. అయితే ఈ వాగ్దానమును పాత నిబంధనలో ఇర్మియా గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలైనటువంటి యోధా వారి విషయమై, ఇశ్రాయేలు వారి విషయమై, అంటే వారి దోషాల విషయమై, పాపాల విషయమై వారిని క్షమించుటకు పెద్ద మనసును దేవుడు చేసుకొని వారితో ఒక క్రొత్త నిబంధనను చేటుకు ముందుకు వచ్చినటువంటి సందర్భంలోనే వారికి ఇచ్చిన ఒక క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి వాగ్దానమునై ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ఈ విషయం మనకి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుండి 34 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఈ విషయాన్ని గమనించండి. ఈ యొక్క వాగ్దానాన్ని నేను దేవుడు నాకు ఇచ్చిన నడిపింపులో వాక్యానుసారంగా వివరించి మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దయతో ఈ వాగ్దానాన్ని పూర్తిగా వీక్షించుట ద్వారా దీనిలో ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదాన్ని మీరు తెలుసుకోగలరు. దయతో ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని పూర్తిగా వీక్షించే ప్రయత్నాన్ని చేయాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 31:31లో దేవుడు ఎలా అంటున్నాడు? ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అని అంటూ వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు అని అనినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయాలు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31 నుండి 34 వరకు ఉన్న ఆ వాగ్దానం సంబంధించిన విషయాలను నేను ఇప్పుడు మీకు వివరిస్తూ ఉన్నాను. ప్రియులారా, అక్కడ జరిగిన దేవుడిచ్చినటువంటి వాగ్దానం సంబంధించిన ఆ విషయాలు మరొకసారి అపోస్తులుడైన పౌలు గారు యోధా క్రైస్తవులకు తెలియపరుస్తూ దేవుడు ఆనాడిచ్చినటువంటి క్రొత్త నిబంధనకు సంబంధించిన వాగ్దానానికి సంబంధించిన ఆశీర్వాదాల విషయాన్ని వారికి తెలియపరిచే ప్రయత్నాన్ని పౌలు గారు చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే పిల్లరా, అక్కడ మనం చూస్తున్నప్పుడు వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు అని దేవుడు అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే వారి పితరులతో చేసిన నిబంధన పాత నిబంధనకు చెందినదై ఉన్నది. ఇది ధర్మశాస్త్ర సంబంధమైనదై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే దేవుని ధర్మశాస్త్రమునకు విధేయతను చూపకపోవటను బట్టి దేవుని ప్రజలు దేవుని ఎదుట పవిత్రంగా లేకపోయారు, విధేయులుగా లేకపోయారు. పిల్లారా, ఈ విధంగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాత నిబంధన అది విఫలమైంది. ఈ విషయాన్ని గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5:28 వచనం ద్వారా 8వ అధ్యాయం 3 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే పాత ఒడంబడిక విఫలమైంది అనడానికి ఇశ్రాయేలు వారి యొక్క చరిత్రే మనకి రుజువై ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 6-8 వచనాల ద్వారా, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 25-26, ఇర్మియా గ్రంథం 16-11, ఇర్మియా గ్రంథం 22-9 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పాత ఒడంబడికలోని షరతుల మూలంగా ఎవరికైనా పాప విముక్తి కలగడం అసాధ్యం. నిజానికి అది శాపాన్నే తెచ్చిపెట్టింది. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు గలతీయాలో ఉన్నటువంటి సంఘాలకు ఆయన వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-12 వచనాల ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక సరికొత్త నిబంధన లేక
ఒక క్రొత్త ఒడంబడికను చేస్తానని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 34 వరకు ఆ ఒక వాక్య వచనాల్లో ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులతో యూదా ప్రజలతో దేవుని యొక్క ఆ వాగ్దానపు ఆ మాటల్లో దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానపు మాటల్లో మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సరికొత్త ఆ క్రొత్త నిబంధన ధర్మశాస్త్రానికి మానవుడు చూపే విధేయతతో నిమిత్తము లేనిది. ఈ విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ యొక్క ఈ క్రొత్త నిబంధన దేవుడు తన ప్రజలతో చేయబోయే ఈ క్రొత్త నిబంధన, ఈ క్రొత్త ఒడంబడిక, ఇది దేవుడు స్వయంగా చేసే పని మీద ఆధారపడి ఉంది అని మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33, 34లో నేను అనే పదం మనకి కొన్ని పర్యాయాలు అక్కడ కనబడుతూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఇది దేవుని కృపతో కూడిన నిబంధన లేక ఒడంబడిక. ఈ విషయాన్ని గమనించండి. మరి దీని పునాది మానవుని బలహీన స్వభావంలో లేదు. ఈ విషయాన్ని గమనించండి, దేవునిలోనే ఉంది అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ క్రొత్త నిబంధనలోని లేక ఈ క్రొత్త ఒడంబడికలోని 2 పరమశ్రేష్టమైనటువంటి దేవుని వాగ్దాన దీవెనలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందులోని మొదటిది ప్రియులారా, పాపాలకు శాశ్వత క్షమాపణ. రెండవది దేవుని వ్యక్తిగతంగా తెలుసుకోగలగడం. ఈ విషయాన్ని గమనించండి. అయితే వీటిని అనుగ్రహించగలవాడు దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇవి కేవలం ఆయన కృప చొప్పున ఉచితముగా ఆయన మనకిచ్చు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఆయన కృప చొప్పునే ఆయన ఉచితంగా మనకి ఇచ్చాడు అనే విషయాన్ని కూడా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో మనం చదువుకున్న వాగ్దానములున్న ఆశీర్వాదాన్ని నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకనగా ఆశపడుతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. మనం చదువుకున్నటువంటి ఈ వాగ్దానాన్ని సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఆ వాగ్దానాన్ని నేను మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడని ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మరి వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి దేవుడే మానవునిగా క్రీస్తుగా ఆయన ఈ భూలోకానికి వచ్చినటువంటి సందర్భంలో తనను విశ్వసించిన వారితో ఆయన చేసిన ఈ క్రొత్త నిబంధన ఇది అయి ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. మరి క్రీస్తు తనను విశ్వసించిన వారితో చేసిన ఈ క్రొత్త నిబంధనలో ఈ క్రొత్త ఒడంబడికలో మరి దాచబడినటువంటి ఆశీర్వాదాన్ని, వాగ్దాన ఆశీర్వాదాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆయన విశ్వసించిన వారి యొక్క దోషాలు ఆయన క్షమించిన తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా, ఇక ఆ దోషాలను కానీ వారి పాపాలను కానీ ఇక ఎన్నడూ దేవుడు జ్ఞాపకము చేసుకొనను అనే ఒక గొప్ప ఆశీర్వాదం ఈ ఆ ఒక తనను విశ్వసించిన క్రీస్తుని విశ్వసించిన వారి విషయమే దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దాన ఆశీర్వాదంగా మనకు కనబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. వాటిని ఒకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు ఒక్కసారి మన దోషాలను పాపాలను క్షమిస్తే ఇక ఎన్నడను ఆయన ఆ జ్ఞాపకము చేసుకోడు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే ఈ వాగ్దానంలో మనం చూస్తున్నాం కదా, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని. అంటే దేవుడు ఒక్కసారి ఆయన విశ్వసించిన వారి యొక్క దోషాలను పాపాలను క్షమించిన తర్వాత మరి ఎన్నడను ఆయన జ్ఞాపకం చేసుకోడు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని శ్రమలు కలుగుతున్నప్పుడు, అదేవిధంగా మన పరిస్థితుల్లో మార్పులు కనబడలేనప్పుడు, ఆయన విశ్వసించినప్పటికీ కూడా మనం అనుకున్నవి జరగలేనప్పుడు, కొన్ని హింసలు మనకి ఎదురవుతున్నప్పుడు, కొన్ని అవమానాలు, కొన్ని శోధనలు, కొన్ని కొరతలు లేమికరమైన పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు మనకు ఒక అనుమానం కలుగుతూ ఉంటుంది. దేవుడు నా పాపాలను దోషాలను మరి క్షమించలేదేమో అనేటటువంటి అందును బట్టే ఈ యొక్క శ్రమలు హింసలు కలుగుతున్నాయని ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మనకిచ్చినటువంటి ఆ క్షమాపణను లేక క్షమాపణ అనే ఆ వాగ్దానమును మనం ఏం చేస్తుంటాం? అనుమానిస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నేను మీ దోషాలను దయ కలిగి నేను క్షమించాను, మీ పాపాలను క్షమించాను, ఇక వాటిని నేను జ్ఞాపకం చేసుకోను అని దేవుడు వాగ్దానము ద్వారా ఆయన మాటిచ్చాడు గనుక
ఇక మనం ఆయన క్షమాపణను మనం అనుమానించకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాన్ని గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకంటే ఆయన తన ప్రజలతో చేసిన ఈ క్రొత్త నిబంధన పాపాలను దోషాలను క్షమించి వాటిని ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొని కొత్త ఒడంబడిక లేక క్రొత్త నిబంధన అయి ఉంది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఒకవేళ ఆయన నీ విషయమై జ్ఞాపకమును చేసుకునేది ఏదైనా ఉంది అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన నీకిస్తానని వాగ్దాన ఆశీర్వాదములను మాత్రమే ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడై ఉన్నాడు. కానీ ఆయన దగ్గరికి వచ్చి ఆయన విశ్వసించి ఆయన దేవునిగా అంగీకరించి ఆయనలో నీ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నా మరలా నీ దోషాలను నీ పాపాలను ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడు కాదు. ఎందుకంటే క్షమించేశాడు. క్షమించేసిన తర్వాత ఇక ఆయన నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. తన పరిశుద్ధత నీకు ఇచ్చాడు. తన రక్షణ వస్త్రముతో నిన్ను అలంకరించాడు. తన నామాన్ని, తన పరిశుద్ధ నామాన్ని నీకు ధరింపజేశాడు. ఇక ఆయన ఆశీర్వాదాలు నీ పక్షముగా అవి కొనసాగించబడుతూనే ఉంటాయి. దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుతూనే ఉంటావు. ప్రియా దేవుని బిడ్డ, పర సంబంధమైన ఇహ సంబంధమైన దీవెనలు పొందుతూనే ఉంటావు. గనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ వాగ్దానం ద్వారా మనతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆయన ఇగో నేను నీ దోషాలను నీ యొక్క పాపాలను నన్ను విశ్వసించడం ద్వారా నేను క్షమించేశాను, వాటిని ఎన్నడనో జ్ఞాపకం చేసుకోను. ఒకవేళ నీకు శ్రమ హింసలు నన్ను విశ్వసించి నా విశ్వాసములో కొనసాగుతున్నప్పుడు ఒకవేళ నీకు కలిగిన నేను నీకు ఇచ్చినటువంటి ఈ శాశ్వత ఈ క్షమాపణ విషయమే నువ్వు సందేహించొద్దు, అనుమానించొద్దు. నాలో నీ విశ్వాసమును కొనసాగించు. శ్రమలు నీకు మేలుకరంగా నేను మారుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డారా, భూమి మీద ఉన్నటువంటి దేవుని చేతి నిర్మాణమైన లేక దేవుని ఊపిరి ఊదబడిన ప్రతి ఒక్కరూ దేవుడే మానవునిగా క్రీస్తుగా వచ్చి తనను విశ్వసించిన వారితో ఒక క్రొత్త నిబంధన చేసినటువంటి క్రీస్తు ఆ క్రొత్త నిబంధన కిందకి రావాలి. తద్వారా క్రీస్తు కృప ద్వారా ఇచ్చు దోషాలకు పాపాలకు శాశ్వత క్షమాపణ పొందాలి. తద్వారా కలిగే ఇహ సంబంధమైన పర సంబంధమైన దీవెనలు పొందాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక దేవుడు మనకిచ్చిన మన పాపాల యొక్క ఆ శాశ్వత ఆ క్షమాపణను ఎప్పుడైతే ఆయన విశ్వసించామో ఇక మన దోషాలు పాపాలు పూర్తిగా ఆయన దూరపరిచాడు. ఇక వాటి గురించి మనం ఏదైనా శ్రమ బాధలు కలిగినప్పుడు క్షమించలేదేమో అనే అనుమానంతో క్రీస్తులో మీ విశ్వాసాన్ని కొనసాగించొద్దని ప్రభు పేరట ప్రభు సేవకునిగా కోరుతున్నాను. ఆయన క్షమించేశాడు. ఒకవేళ ఆయనలో ఉండి ఏమైనా నువ్వు తప్పిపోతున్నప్పుడు పశ్చాత్తాపంతో ఆయనకు మొరపెడితే ఆయన కృపను విస్తరింపజేసి నిన్ను క్షమించి నీ పట్ల ఆయన నూతనమైన కార్యాలు చేస్తే ఆయన కృపలో నడిపించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. ప్రియులారా, గనుక ఒకవేళ ఆయన నీ విషయమై జ్ఞాపకం చేసుకుంటే నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను దీవించడానికి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె యొక్క లోటు సంతానము లేదు, ఆమె గొడ్రాలు ఆమెని జ్ఞాపకము చేసుకుని ఆమెకి ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. తర్వాత మరలా తన యొక్క సంతతిని దేవుడు దీవించినట్లు సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక నిన్ను క్షమించిన దేవుడు నీకు ఇవ్వబోయేటటువంటి నీకు ఇద్దామనుకున్న ఆశీర్వాదాలనే ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ తనను విశ్వసించిన ఆ ఒక ప్రారంభంలో నీ యొక్క దోషాలు ఆ పాపాలు క్షమించేసిన దేవుడు మరి ఎన్నడూ ఆయన జ్ఞాపకము చేసుకోనని ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. కనుక మనకు కలిగే శ్రమలలో ఆయన మనకిచ్చిన క్షమాపణను మన పాపాలను క్షమించేశాడు కనుక దాని విషయమే అనుమానించక విశ్వాసముతో ఆయనలో ముందుకు వెళ్ళిపోదాం. శ్రమలలో ఓర్పు కలిగి సహనము కలిగి ఆయన విడుదల కొరకై మరి మంచి ఆత్మీయతను కలిగి మనం ముందుకు సాగిపోదాం. ఇట్టి ఆత్మీయతలో మనం సాగిపోతూ ప్రభు మనకిచ్చిన వాగ్దానాల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలను గుర్తించి గ్రహించి మరి ప్రభు చిత్త నెరవేర్పులో మన ముందుకి సాగిపోదాం. ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని మన పట్ల మరి నెరవేర్చి ఆయన క్రొత్త నిబంధన తనను విశ్వసించిన వారితో ఆయన చేసినటువంటి క్రొత్త నిబంధన ఆ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రతి దీవెన ఆ క్రొత్త ఒడంబడికలో ఉన్న ప్రతి దీవెన ప్రభు మీకు దయచేయాలని ప్రభు సేవకుని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మీరు విన్నారు. ఈ వాగ్దానాన్ని విశ్వసించి ప్రభువులో నమ్మకంగా ముందుకు వెళ్ళాలని ప్రభు సేవకుని కోరుతున్నారు. ప్రతి వాగ్దానాన్ని
పూర్తిగా వీక్షించండి. తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందండి. ప్రభు మీ కొరకు ప్రతి వాగ్దానంలో దాచించిన ఆ ప్రతి ఆశీర్వాదాన్ని ప్రార్థనాపూర్వకంగా వీక్షించే ప్రయత్నాన్ని చేయాలని ప్రభు సేవకును కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రభా వాగ్దానములు ఉన్న ప్రతి ప్రభా నీ ఉద్దేశాలు, నీ తలంపులను ప్రభా నీవు ఇచ్చిన సందర్భాలను ప్రభా నీవు ఇచ్చిన వాగ్దానమును ప్రభా ఏ రూపాల్లో మీరు నెరవేరుస్తూ తద్వారా నేను విశ్వసించిన వారి జీవితాల్లో దేవా నీవు ఆశీర్వాదాలు ఇస్తున్నావో, ఈబోయే దేవుడువో ఈ వాగ్దానాల ద్వారా మీరు తెలియపరుస్తున్నారు. మీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ మీరు దీవించి ప్రభువా నాయన నిన్ను విశ్వసించిన వారితో ప్రభువా నీవు చేసినటువంటి ఆ క్రొత్త నిబంధనలు ఉన్న ప్రతి దీవెన ఈ వాగ్దాన ప్రభా వీక్షిస్తూ ఈ వాగ్దాన కార్యక్రమంలో కూడా నిన్ను గణపరిచిన మా ప్రియులకు మీరు దయచేయండి తండ్రి. నీ సందులో ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతయు మీ సన్నిధి కాపుదల భద్రత వారికి దయచేయండి. వారు తలపెడుతున్న కార్యాలు సఫలపరచండి. విస్తారమైన మేలులతో నింపండి. విస్తారమైన ప్రభా మీ కార్యాలతో నింపండి. ఈ భూమి మీద విశ్వాసము నిరీక్షణలో నీవు కోరే ఆత్మీయతలో నమ్మకస్తులుగా ముందుకు నడిపించి ప్రతిదినము నీ బిడ్డలకు మేలుకరంగా మీరు మార్చి తద్వారా మహిమ పొందమని, మీ వాగ్దానాలు వారి పట్ల నెరవేరుస్తూ తద్వారా వారి యొక్క విశ్వాసాన్ని రెట్టింపు చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో ఈ వాగ్దానాన్ని శ్రద్ధగా విని ఈ కార్యక్రమంలో ఈ ముగింపులో ఈ ప్రార్థనలు ఏకీభవించిన మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడి నడిపించి కాపాడునుగాక. ఆమె యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. ఆ పవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. యేసు నామమునకు జయము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమీన్, ఆమీన్.